వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు కల్లకుర్తిలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా దిగారు. ఎక్కడ కూడా ఎరువులు సమయానికి సకాలంలో మాకు రావట్లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ యూరియా బుకింగ్ యాప్ లో బుక్ చేసుకుంటే ఎక్కడ కూడా మాకు అసలు బుక్ అవ్వట్లేదు, ఎక్కడ ఆప్షన్ చూపించట్లేదని రైతులు విసిగి చెంది ఈ రోజు కల్లకుర్తి హైదరాబాద్ చౌరస్తాలో బైఠాయించి ధర్నాకు దిగి దాదాపుగా అరగంట సేపు వెహికల్స్ ఆపి వల్ల ఏదైతే వాళ్ళు పడుతున్న అవస్థలు బాధలు ప్రభుత్వానికి తెలియజేయడంలో వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ధర్నాకు దిగారు. ఇటు పోలీసు వారు వచ్చి వాళ్ళని కొంచెం చెప్పే విషయాలు కొంచెం వాళ్ళని ఏదైతే యూరియా కోసం పడుతున్న ఇబ్బందుల్లో మీకు యాప్ ఉంది, యాప్ వల్ల మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ లో బుక్ చేసుకున్నట్టయితే మీకు సకాలంలో వస్తున్నాయని వీళ్ళు పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు కూడా ఏదైతే వెబ్సైట్ లో సైట్ లోకి వెళ్ళి ఆ యూరియా బుకింగ్ యాప్ ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఎవరికి కూడా అసలు బుక్ అవ్వట్లేదు. అందుకే మేము మాకు సరైన సమయంలో పంటల్లోకి ఎరువులు కావాల్సిన సమయానికి ఎరువులు ఇవ్వకపోతే ఎలా ఉంటుందని ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రైతులు ధర్నాకు దిగారు. సో ఇక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అధికారులు ఏం చెప్తున్నారంటే యాప్ లోకి వెళ్ళి మీరు ఏదైతే మీరు ఆప్షన్ ఉంటది అక్కడ యూరియా బస్తాలు ఎన్ని కావాలో అక్కడ మీరు తీసుకున్నట్టయితే ఈజీగా మీకు బుక్ అయిపోతాయి, సకాలంలో యూరియాలు డెలివరీ అయిపోతాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే రైతులకు అధికారులకు సమన్వయ లోపం వల్లనే ఇదంతా జరుగుతున్న క్రమంలో ఏదైతే ఎరువులు అయితే కొంచెం కాస్త రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు నేరుగా రావడం కొంచెం ఆలస్యం అవుతున్న సందర్భంలో ఈ యాప్ వల్లనే మీరు బుక్ చేసుకోనికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు నేరుగా రైతుల ఫోన్లు తీసుకొని బుక్ చేసి వాళ్ళని కొంచెం సంధాయించి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు సురేష్, నేను కల్లకుర్తి అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే మేజర్ గా వచ్చేసి రైతులు ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి గాను మేము గ్రూప్లలో వాట్సాప్లలో షేర్ చేస్తున్నాం. ఫార్మర్స్ గ్రూప్ ఉంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఒక 5 షాపులలో స్టాక్స్ వచ్చింది. దాని ప్రకారము రైతులందరూ బుక్ చేసుకున్నారు. అయితే ఈ క్రౌడ్ ఫామ్ కావడానికి కారణం ఏంటంటే మేము వాట్సాప్లో షేర్ చేసినాం. దాదాపు మండలంలో ప్రతి రైతులు వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన రైతులకి షాప్ కాడికి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువయ్యేసరికి వీళ్ళకి అందలేదు. సో రైతులు ఆల్రెడీ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా మనకి బుక్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళకు హిస్టరీలో కనిపిస్తుంది. రీసెంట్గా బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ రావడం వల్ల ఇట్లాంటి జరుగుతుంది. ఒక్కసారి బుక్ చేసుకుంటే మినిమం 15 రోజులు అయితే గ్యాప్ ఉంటుంది ఒక రైతుకి. సో ఈ విడతలు ఉండడం వల్ల రైతులకి ఇట్లా ప్రాబ్లం జరుగుతుంది. సో ఎన్ని బ్యాగులు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో మనకి ఒక రైతుకి వాళ్ళకున్న విస్తీర్ణం ప్రకారము, ఒకవేళ విస్తీర్ణం ఒకటి, అదే విధంగా పంట బట్టి, ఒకవేళ మొక్కజొన్న పంట అయితే ఎకరానికి 4 బ్యాగులు, అదే వరి పంట అయితే 3 బ్యాగులు. ఇది సైంటిస్టులు రెఫర్ చేసిన విధానం ప్రకారము మనం చేయడం జరుగుతుంది. రైతుకి ఎంత భూమి ఉంటే అంత భూమి ప్రకారం బుకింగ్ జరుగుతుంటది. ఈ రోజు రైతులు ప్రధానంగా ఇంత పెద్ద ధర్నా దిగారంటే సార్ అధికారుల నిర్లక్ష్యం. సార్ ఇది మేము ఇప్పుడు ఏఈఓల ద్వారా ప్రతి రైతుకి ప్రతి విలేజ్ గ్రూప్ లో మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఈ రోజు ఎందుకు జరిగిందంటే పాస్ చేయడం వల్ల ఏమైంది, గ్రామాలలో ఉన్న రైతులు బుక్ చేసుకున్నారు. సో షాప్ కాడికి వచ్చిన రైతులకి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం కూడా ఎక్కువైనప్పుడు అట్లా కూడా కొంచెం అందలేదు. ఇప్పటికీ ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు సగం మంది బుక్ చేసుకొని పోయారు సార్. ఇందాకున్న క్రౌడ్ లో కూడా సగం మంది ఆల్రెడీ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ముందర అప్రూవల్ చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుని కూడా వెళ్ళిపోయారు సార్. సార్ దీనికి లిమిట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే, సపోజ్ ఒక 5 ఎకరాలు ఉంటే ఒక రైతుకి 3 విడతలు ఉంటుంది సార్. 3 విడతలలో విభజన అంటే 3 5 15 బ్యాగులు అనుకోండి. 15 బ్యాగులలో ఒక 3 విడతలు, ఒక్కోసారి 5 బ్యాగులు, అట్లా 15 రోజుల గ్యాప్తోని, ఓకేనా సార్, 15 రోజుల గ్యాప్తోని 3 సార్లు అవకాశం ఉంటుంది. ఇట్లా క్రౌడ్కి ఇది ఫామ్ కాకుండా దీనికి సార్. కల్లకుర్తి మండలం ఇది వెంకటేశ్వర్లో ఇక్కడ కేజీ కాపు, ఇక్కడ గవర్నమెంట్ షాప్ అయితే 270 ఇస్తారు యూరియా. ఈ వెంకటేశ్వర్లో ప్రైవేట్ షాపులో 3,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళ కస్టమర్లకి ఏమైనా తీసుకుంటే అడుగు పిండి తీసుకుంటే లింక్ ఇస్తారు యూరియా. అయితే మాకు బయట వాళ్ళకి బుక్ చేసినా ఇస్తారు యూరియా. ప్రైవేట్ షాప్లో యూరియా వస్తే 3,000 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళ కస్టమర్కి బ్లాక్లు అమ్ముకుంటున్నారు బుక్ చేసుకొని. మాకు ఎలాంటి రైతులు యూరియా ఇస్తలేరు. మీరు దయచేసి ప్రైవేట్ షాప్లోకి రాకుండా గవర్నమెంట్ షాప్లోకి వచ్చినట్టు మాకు అందుబాటు చేసినట్టు మేము కోరుకుంటున్నాను.